రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి చట్టంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు సిద్దిపేట కలెక్టర్ మనోజ్ చౌదరి. భూ సమస్యలున్న రైతులు ఎంఆర్ఓ, ఆర్టీఓ కలెక్టర్లతో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. కొత్త చట్టంలో కోర్టుల ద్వారా తిరిగే అవకాశం ఉంటుందంటున్న సిద్దిపేట కలెక్టర్ మనోజ్ చౌదరితో మా రిపోర్టర్ యాదగిరి ఫేస్ టు ఫేస్. భూభారతి చట్టంపై రైతులకు అవగాహన కల్పించే కార్యక్రమంలో నారాయణరావుపేట మండల కేంద్రంలో రైతులకు అవగాహన కల్పించే కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొనడం జరిగింది. మనతో మాట్లాడడానికి కలెక్టర్ మనోజ్ చౌదరి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, భూభారతి చట్టంపై రైతులకు మీరు అవగాహన కార్యక్రమం కల్పిస్తూ ఉన్నారు. అసలు గతంలో ఉన్న ధరణికి భూభారతికి ఉన్న తేడాలేంటి? మనకి భూభారతి చట్టము 14 ఏప్రిల్ 2025 నాడు అమల్లోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వము ఆదేశాల మేరకు మనము ప్రతి మండలంలో కూడా అవగాహన సదస్సులు అనేది నిర్వహిస్తూ ఉన్నాము. ఇందులో నేను జిల్లా కలెక్టర్గా, అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ, ఆర్డీఓ, తహసీల్దార్ అందరూ కూడా పాల్గొంటున్నారు. రైతులందరినీ కూడా ఈ అవగాహన సదస్సుని అటెండ్ అయ్యి ఈ చట్టం పట్ల అవగాహన అనేది పెంచుకోవాల్సిందిగా ఆల్రెడీ మనము వారిని కోరాము. దీంట్లో మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే మనకి ఇంతకుముందు సాదా బైనామా ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో మనకి అంతకుముందు దానికి సంబంధించిన ప్రొవిజన్ లేకపోతుండే. ఇప్పుడు మనకి కొత్త భూభారతి చట్టంలో సాదా బైనామా ట్రాన్సాక్షన్స్ అంటే అన్రిజిస్టర్డ్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రెగ్యులరైజ్ చేసుకునే ఒక ఆప్షన్ ఇచ్చారు. రెండోది, మనకి ఏదైనా ఎంట్రీస్ రెక్టిఫికేషన్ చేసుకోవాలి అన్నప్పుడు అది మ్యూటేషన్ కావచ్చు, సక్సెషన్ కావచ్చు, ఇంకేదైనా మాడ్యూల్స్లో నేమ్ కరెక్షన్, క్లాసిఫికేషన్ కరెక్షన్, ల్యాండ్ నేచర్ కరెక్షన్ ఇట్లాంటివి ఉన్నప్పుడు కన్సర్న్డ్ తహసీల్దార్ లెవెల్లోనే వాళ్ళు అప్లై చేసుకోవటము. దీనికి సంబంధించి డాక్యుమెంట్స్ వెరిఫికేషను, ఫీల్డ్ ఎంక్వైరీ అనేది ఇంతకు ముందు లేదు. ఇప్పుడు ఫీల్డ్ ఎంక్వైరీ కూడా ఇమీడియట్గా చేయటము. అండ్ ఎక్కడైనా మనకి ఇష్యూ ఉంది అనుకున్నప్పుడు నోటీసులు ఇచ్చేసి ఇరు పార్టీలని పిలిపించేసి ఒక హియరింగ్ కండక్ట్ చేసి స్పీకింగ్ ఆర్డర్ అనేది పాస్ చేయడం జరుగుతుంది. మనకి అదేవిధంగా భూధార్ అనేది ఏదైతే ఉందో ఒక ల్యాండ్ పార్సల్కి సంబంధించి లాటిట్యూడ్, లాంజిట్యూడ్, దాని బౌండరీస్ ఏవైతే ఉన్నాయో జీపీఎస్ ద్వారా మనకి ఫిక్సప్ చేసి ఒక కార్డ్ లాగా, పర్మనెంట్ కార్డ్ లాగా కూడా ఇందులో ఇవ్వటం జరుగుతుంది. అనుభవదారుడు కావచ్చు, కబ్జా కాలంలో ఇంతకుముందు పేర్లు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు పేర్లు లేవు కాబట్టి కన్సర్న్డ్ పట్టేదారు కానివ్వండి, అనుభవదారుడు కానివ్వండి, వాళ్ళు వెళ్ళి తహసీల్దార్కి ఒక అప్లికేషన్ ఆన్లైన్ సబ్మిట్ చేసినా పర్లేదు, అప్లై చేసుకున్నా పర్లేదు. దాని బేసిస్ మీద వచ్చి ఫీల్డ్ ఎంక్వైరీ చేయటము, అదేవిధంగా రికార్డ్స్ని కూడా వెరిఫై చేసి అక్కడ ఇంకెవరికైనా దాని మీద టైటిల్ ఉంది అని క్లెయిమ్ చేస్తున్నప్పుడు వాళ్ళని కూడా పిలిపించి వాళ్ళకి ఏ విధంగా రైట్ ఉంది, వాళ్ళ డాక్యుమెంట్స్ ఏం ప్రొడ్యూస్ చేస్తారు అనేది కూడా చూసి దాన్ని బట్టి ఒక స్పీకింగ్ ఆర్డర్ అనేది తహసీల్దార్ కానీ ఆర్డీఓ లెవెల్లో ఇష్యూ చేయడం జరుగుతుంది. దాని మీద మళ్ళీ మనకు అపీల్ ప్రొవిజన్ ఉంది కాబట్టి ఇమీడియట్గా మన డిస్ట్రిక్ట్ లెవెల్లోనే ఇష్యూ అనేది రిజాల్వ్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఎప్పటి వరకు మీరు అప్లికేషన్ డేట్ అనేది దానికి ఒక టైమింగ్ అనేది ఉందో? రైతులు ఎప్పటి నుండి అప్లికేషన్ పెట్టుకోవచ్చు సమస్య ఉన్నవాళ్ళు? మనకి రైతులకు ఎవరికైతే సమస్య ఉందో భూభారతి పోర్టల్లో మనకు ఆప్షన్స్ ఎనేబుల్ కాగానే ఇమీడియట్గా రైతులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఆ అప్లై చేసుకున్న మాడ్యూల్ చూసుకొని కరెక్ట్గా అప్లై చేసుకోవాలి. కాబట్టే ఇప్పుడు ముందు ఈ అవగాహన సదస్సులు అనేది కూడా ప్రతి మండలంలో నిర్వహించడం జరుగుతుంది. ఆ అవగాహన సదస్సులు అయిపోయిన తర్వాత రైతులకు కావచ్చు, పట్టేదారులకు కావచ్చు, దీని మీద కంప్లీట్గా ఐడియా వచ్చిన తర్వాత డెఫినెట్గా వాళ్ళు కరెక్ట్ మాడ్యూల్లో అప్లై చేసుకుంటే ఇమీడియట్గా ఆ టైం బౌండ్ మేనర్లో దాన్ని డిస్పోజల్ అనేది చేస్తాం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మాత్రం అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తూ ఉన్నాం. రైతులు కూడా ఎలాంటి భూ సమస్యలు ఉన్నా అప్లికేషన్ పెట్టుకోండి. అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత అవగాహన సదస్సుల కార్యక్రమం ముగిసిన వెంటనే రైతుల సమస్యలు పరిష్కారం